హలో, హలో. ఏడున్నావు సుదర్శన? బయటనా? ఒకసారి వస్తావా మా గోల్నాక్ ఆఫీస్ కి? సాయంత్రం కలుస్తా నీకు. సాయంత్రం కలుస్తా. సాయంత్రం నాకు గలువు. ఏంది నువ్వు మా గోల్నాక డివిజన్ అందరి ఇళ్లకు నోటీసులు ఇచ్చుకుంటా పైసలు వసూలు చేస్తున్నావు ఏంది? ఎవరు చేస్తారా? రికార్డు ఉంది నా దగ్గర, రికార్డు ఉంది. నేను సీరియస్ చెప్తున్నా. నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, నేను డైరెక్ట్ సిపి దగ్గర పోయి కూర్చుంటా. మా డివిజన్ లో ఏం వసూలు చేస్తున్నావా నాకు అర్థం కాదు. కానీ నేను ఒక మాట ఏంటావా, ఆ, నేను ఇట్లా వచ్చిన నాకు తెలిస్తే అప్పుడు నువ్వు ఏదైనా నీ రికార్డ్ తోటి కేసు బుక్ చేపి ఎలా చెప్పు. నువ్వు తెలిసిన నేను మాట్లాడుతున్నా, కానీ లేకపోతే నేను వేరే అయితే నేను డైరెక్ట్ కేసు బుక్ చేపిస్తుండే. ఓకే ఓకే నువ్వు తెలిసినా కాబట్టి నేను మాట్లాడతాను. అది పాపం ఎవరో ఇల్లు కట్టుకుంటే ఎందుకు అర్థం కాదు. వాళ్ళ రక్తం తాగుతారు ఇల్లు కట్టుకున్నట్టు. మనం చేయలేదు, ఎవరు చేసిరు? ఏంది? నేను చేయలేదు, మనకు అవసరం లేదు. నువ్వు జీవన్ తోటి ఏం మాట్లాడినావు? ఆయన రికార్డు మొత్తం వినిపించింది నాకు తీసుకొచ్చి. సరే వినిపిస్తుంది, ఏముంది అలా వినిపించి ఏం కాదు. నువ్వు అది తప్పు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అన్న, మనం ప్రజా సర్వీస్ చేయాలి, చేయకపోతే ఊకోవాలి. ఇల్లు కట్టుకున్న వాళ్ళతో ఎంబడి అడుక్కుంటే ఏం వస్తుంది అది చెప్పు. 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇల్లు కట్టుకోదా? రక్తం తాగుతూ వాళ్ళు బతుకోద్దా ఎవరు? ఓకే ఓకే సరే అది మంచి అలవాటు కాదు సుదర్శన్. మనం తెలిసిన వాళ్ళం, అందుకే నేను నీకు మాట్లాడుతున్నా. అది మంచి అలవాటు కాదు బ్రదర్. ఎందుకంటే అది ఎంత గలీజ్ అనిపిస్తుంది చెప్పు అడుక్కుంటే. నా డివిజన్ కి చెడ్డ పేరు సార్, ప్లీజ్ అలాంటి. అయ్యో నువ్వు చెప్పు. 100%. థ్యాంక్ యూ.